ఇండియా వెస్ట్ ఇంగ్లాండ్ల మధ్య జరిగిన రెండో వన్డేలో భారత్ భారీ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. "ఈరోజు మ్యాచ్ చాలా బాగా అనిపించింది. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశాను. జట్టు కోసం నిలబడడం, పరుగులు చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను చేయాల్సిన పరుగులను భాగాలుగా ఎంచుకొని రాబట్టాను. వన్డేల్లో పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌కు దిగినప్పుడు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి పిచ్‌లో బాల్ కొంచెం స్కిడ్ అవుతుంది. ఇలాంటి తరుణంలోనే బ్యాట్ మధ్యలో బాల్ తగిలేలా ఫుల్ పేస్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యర్థి బౌలర్లు నా శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసినప్పుడు నా ప్రణాళికలను అమలు చేశాను. గిల్, శ్రేయస్ అయ్యర్ నాకు మద్దతుగా నిలిచారు. మేం బ్యాటింగ్‌ను చాలా ఆస్వాదించాము. శుభ్‌మన్ గిల్ చాలా క్లాసీ ప్లేయర్. నేను తనని దగ్గర నుంచి చూశాను. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతాడు. మిడిల్ ఓవర్లు చాలా కీలకం. ఆ ఓవర్లలో మ్యాచ్ ఎవరైనా గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ ఓవర్లు మేనేజ్ చేసుకుంటే డెత్ ఓవర్‌లో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. గత మ్యాచ్‌తో పాటు ఈ మ్యాచ్‌లోనూ మిడిల్ ఓవర్‌లో మేము చక్కగా బ్యాటింగ్ చేశాము. వీలైనన్ని ఎక్కువగా పరుగులు రాబట్టాము. ఒకవేళ మిడిల్ ఓవర్‌లో వికెట్ పడితే ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చు. మేమంతా జట్టుగా బాగా మెరుగవ్వాలని అనుకున్నాం. జట్టుగా ఇంకా ఉత్తమంగా మెరుగవ్వాలని గత మ్యాచ్ అనంతరం నేను చెప్పాను. బ్యాటర్లు తమ ఆటపై స్పష్టత ఉండి, కెప్టెన్, కోచ్ చెబుతున్న దాని ప్రకారం ప్రదర్శన చేస్తే మ్యాచ్ ఫలితాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు అని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.